దువ్వాడ శ్రీను ఉదంతంలో మాధురి అత్యుత్సాహం, అతి తెలివితేటలే ఇప్పుడు మొత్తం ఈ ఎపిసోడ్లో దరిద్రం. ఆవిడ రీల్స్ గురించి నేను ఎందుకంటే వ్యక్తిగతంగా అట్లాంటివి చేసేటటువంటిది రైటా రాంగా వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించాలి తప్పించి మనం చెప్పడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అనేక మంది మహిళలు రీల్స్ చేస్తున్నారు కాబట్టి దాన్ని నేను దోషంగా చూడను, అట్లని చెప్పి అద్భుతమని చెప్పను. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ తేలాల్సినటువంటి అంశం, నేను నాకు ఫ్రెండు, ఫిలాసఫరు, గైడు, మేమిద్దరం కలిసే కాపురం చేస్తున్నాం, నన్ను మాత్రం అవతల ఆవిడ ఏమనడానికి వీల్లేదు, ఆవిడ నాకు క్షమాపణ చెప్తే నేను ఆస్ట్రేలియా వదిలి వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఏంటి దరిద్రం? నువ్వు ఇంకొక ఆవిడ భర్త, నువ్వు నీ భర్తకి విడాకులు ఇయ్యి, ఆవిడ ఆయన ఆయన వాళ్ళ ఆవిడకి విడాకులు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా, ఎలా చేసుకుంటారని మీ ఇష్టం, అది మీ వ్యక్తిగతం. కానీ నువ్వు నీ భర్తకు విడాకులు ఇవ్వకుండా, ఆయన వాళ్ళ ఆవిడకి విడాకులు ఇవ్వకుండా మీ ఇద్దరు సంసారం చేస్తారు. దాన్ని సమర్థిస్తూ అవతలోళ్ళు నాకు క్షమాపణ చెప్పాలి, నన్నేమనకూడదు, ప్రపంచం నాకు క్షమాపణ చెప్పాలంటే వెర్రితనంగా ఉంది అది.